నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. నీట్లో సీట్ రాలేని వారికి వేరే దారే లేదా? విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే సెయింట్ మార్టినస్ యూనివర్సిటీలో అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ యూనివర్సిటీలో ఫీ, వీసా, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈ డీటెయిల్స్ తెలియజేసేందుకు కేయూరా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ డైరెక్టర్ ఎం శ్రీలక్ష్మి ఇవాళ కెరియర్ ప్లస్లో మనతో ఉన్నారు. లెట్స్ టాక్ టు హెర్. హాయ్ శ్రీలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే, బాగున్నాను సార్. యా ఫైన్. శ్రీలక్ష్మి గారు, అసలు ఈ సెయింట్ మార్టినస్ ఎక్కడుంది? సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ వచ్చి మనకి సెంట్రల్ అమెరికా అండి. ఐలాండ్ నేమ్ ఈజ్ కురుసావ్ ఐలాండ్, నెదర్లాండ్ ఎంబసీలో ఉంది. ఇది వెనిజులాకి దగ్గరగా ఉంటుంది. ఓకే, సో ఇట్స్ వెరీ ఫెమిలియర్ అంటారు. యా, ఇది కంప్లీట్గా ఇండియన్ మేనేజ్మెంట్తో ఉంది యూనివర్సిటీ. ఓకే. అండ్ క్లైమేట్ కూడా సేమ్ మన ఇండియన్ క్లైమేట్, 27 degrees టెంపరేచర్. అక్కడ సో సేమ్ మన వేరే కంట్రీకి ఎవరు ఓన్ చేస్తున్నారు యూనివర్సిటీని? యూనివర్సిటీ వచ్చి మనకి డాక్టర్ సంజయ్ శర్మ, ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ ఈజ్ ఇండియన్ IITN. 33 years నుంచి యుఎస్లో ఉన్నారు. వెరీ లాంగ్. యా. సో యూనివర్సిటీ అంతా కూడా వాళ్ళ మెయింటైన్ చేయడం వల్ల మన ఇండియన్స్కి ఎలా కావాలి, కంప్లీట్గా ఎలా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ ఏంటి, అంటే మనం జనరల్గా అనుకుంటాం కదా, పిల్లలు అంత దూరం పంపించాలా అని ముందు పేరెంట్స్కి ముందు టెన్షన్, ముందు దూరం పంపించాలి అంటే ఫస్ట్ టెన్షన్ పేరెంట్స్కి. సో అలా కాకుండా మన ఇండియన్ క్లైమేటు, ఇండియన్ మేనేజ్మెంటు, సో మన పిల్లలకి ఏమేమి కావాలి, ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, అక్కడ కూడా జస్ట్ ఫ్యామిలీ అట్మాస్ఫియరు, మన హోమే, ఎక్కడ వేరే వెళ్ళిపోయామన్న ఫీలింగ్ రానివ్వకుండా దే ఆర్ లుకింగ్ కేర్, బాత్ కేర్ తీసుకుంటారు. అదే నాకు వచ్చిన డౌట్ కూడా అదే. నిజానికి ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్తూ ఉంటారు. ఎంబీబీఎస్ కి యూజువల్లీ మన కాంటినెంట్ కి దగ్గరలో, ఐ మీన్ మన సబ్ కాంటినెంట్ కి దగ్గరలో ఉన్న చైనాను, లేకపోతే ఉక్రెయిన్, ఇలాంటి వాటిని మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. అలాంటిది ఎంబీబీఎస్ కి యుఎస్ అనేసరికి డెఫినెట్గా ఆలోచన వస్తూ ఉంటుంది పేరెంట్స్కి. ఎనీవేస్, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? మనకి ఫస్ట్ పేరెంట్స్ అందరికీ కూడా నాలెడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను. బట్ నేను ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మనకి జనరల్గా 2 కరికులమ్స్ ఉన్నాయండి. ఒకటి యూకే కరికులము, ఒకటి PBL కరికులము. యూకే కరికులం వచ్చి మీరు అన్నాడు ఇప్పుడు చైనా, యుక్రెయిన్, ఇవన్నీ కూడా యూకే కరికులం ఫాలో అవుతాయి. ఇండియా అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళు పిల్లలు ప్రిపేర్ అయితే చాలు. ఇక్కడ మనకి PBL కరికులం వచ్చి మనకి ఫిలిప్పైన్స్ అండ్ USA ఉంది మనకి. సో అందుకని PBL కరికులంలో మనకి ఎందుకు PBL కరికులం మనం ఆఫ్ చేసుకోవాలి అంటే, మనకి కంప్లీట్గా ఇప్పుడు MBBS ఒక్కటేనా టార్గెట్, PG కూడా చేయించాలనుకుంటున్నారా? ఓకే, అదొకటి ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. MBBS కాదు, PG కావాలి కంపల్సరీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక మంచి డాక్టర్గా సర్వీస్ చేయాలి అంటే PG కంపల్సరీ. ప్రతి వాళ్ళం PG ఆలోచిస్తున్నాం. ఇన్ఫాక్ట్ డౌన్ ద లైన్ అది మ్యాండేటరీ కూడా కావచ్చేమో. ఇప్పుడు మనం PG ఆలోచిస్తున్నాం సార్, ఆఫ్టర్ 5 years. ఇంకా మనం సూపర్ స్పెషాలిటీ గురించి కూడా ఆలోచిస్తాం మేము. సో అందుకని ఇప్పుడు మనం PG చేసుకోవాలి అంటే ఎక్కడ ఆప్షన్ బాగుంది, సో ఎక్కడ PG వ్యాలిడిటీ ఉంది, మనం చేసే PGకి ఎక్కడ వ్యాలిడిటీ ఉంది, ఈ ఆప్షన్లో కనుక మనం చూసుకునేటట్లయితే USA మనకి సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ మంచి మార్గదర్శకంగా ఉంది. ఎందుకని అంటే ఈ కరికులం వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, బేసిక్ మెడిసిన్ 2.5 years, 2 years క్లినికల్స్ కంప్లీట్గా యుఎస్లో ఉంది. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు 2 years క్లినికల్స్ యుఎస్లో చేయడం వల్ల రేపు నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు రెసిడెన్సీకి వెళ్ళడానికి, PGకి వెళ్ళడానికి ఈ క్లినికల్స్ ఉపయోగపడతాయి. ప్లస్ టైం డ్యూరేషన్ అది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ వచ్చి 4.5 years MBBS, 1 year హౌస్ సర్జన్ పడుతుంది. అక్కడ 4.5లోనే బేసిక్ మెడిసిన్ 2.5 years, 2 years క్లినికల్స్కి వెళ్తుంది. అంటే ఇంకా వేరే ఫర్దర్గా టైం వేస్ట్ అవ్వదు. సో బేసిక్ మెడిసిన్ అవ్వగానే దెన్ దే కెన్ గో ఫర్ USMLE. Step 1 రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. అఫ్కోర్స్ మన పిల్లలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, Step 1 పిల్లలు కూడా ఉన్నారు. సో Step 1 అవ్వగానే దెన్ దే కెన్ డూ ద క్లినికల్స్ అయ్యేటప్పటికి Step 2 ఉంటుంది. ఈ Step 1, Step 2 ఉంటే మనకి యుఎస్లో PG ఆప్షన్ ఫ్రీ ఉంటుంది. అందుకని మనం ఆ కరికులం US కరికులం ఎంచుకున్నాము. అండ్ దానికి స్టైఫండ్ ఉంటుంది, more than 1 crore స్టైఫండ్ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ రిటర్న్ బ్యాక్ వచ్చినా కూడా ద డిగ్రీ ఈజ్ వ్యాలిడ్. అందుకని మనం ఆ PBL కరికులంని, యుఎస్ని ఎందుకు చూస్ చేసుకున్నామంటే బికాస్ ఆఫ్ దిస్. సో 1 year ఎక్స్ట్రా సర్జన్ స్పెసిఫిక్ గా చేయాల్సిన అవసరం లేదు, ఇంక్లూడెడ్ ఇక్కడ మనం 1 year చేస్తాము, అక్కడ 2 years చేస్తారు కంప్లీట్ గా. 72 weeks కంప్లీట్ క్లినికల్స్ లోనే విత్ ఇన్ ది స్టిపులేటెడ్ 4.5 years, రైట్? యా, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కరికులం. ఓకే, ఇక్కడ వాళ్ళు 2 years కంప్లీట్ గా రెసిడెన్సీ ప్రోగ్రామ్, రెసిడెన్సీ డాక్టర్స్ తో మన పిల్లలు క్లినికల్స్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అండ్ రేపొద్దున రెసిడెన్సీలో సిఎస్సికే 2 ఉంటుంది సెకండ్ పార్ట్లో. ఆ సిఎస్ ఎగ్జామ్కి ఈ క్లినికల్స్ ఉపయోగపడతాయి వీళ్ళకి. ఓకే,
I think అందుకని it's- దిస్ ఇస్ బెస్ట్. Yeah. అంటే మనం అంటే ఇప్పటిదాకా పేరెంట్స్కి ఇలా తెలియవు ఇవన్నీ కూడా, Okay. ఇలా 2 కరికులమ్స్ ఉన్నాయి ఏది బెస్ట్ అని. ఎంబీబీఎస్ వరకు అంటే ఏదైనా ఓకే, ఎక్కడన్నా చేయొచ్చు. కానీ పీజీ ఆప్షన్ పెట్టుకున్నాము అంటే వీ హ్యావ్ టు గో ఫర్ బెటర్ యూఎస్ఏ. ఎందుకంటే మనకి యూఎస్ స్టాండర్డ్స్ ఉంది, రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత కూడా మనం ఏ ఎగ్జామ్ రాయక్కర్లేదు. ఇక్కడ వచ్చి కూడా అది స్టాండర్డ్, హై స్టాండర్డ్ ఉంటుంది. ఈవెన్ ఎంబీబీఎస్ అయి రిటర్న్ వచ్చినా కూడా ఇక్కడ మన నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి వీళ్ళకి స్టాండర్డ్ చాలా హై ఉంటుంది. Okay. Okay, it's really tempting actually. Yeah. But what about the students? Indian students ఎంతమంది ఉంటారు? యూజువల్గా ఇక్కడ నుంచి వెళ్ళి ఎంఎస్ చేసే యూనివర్సిటీలో స్టూడెంట్స్ పోర్షన్ 5 to 10% ఉంటుంది ఇండియన్స్. Yeah. అందులో తెలుగు వాళ్ళది మేబీ 1/2 or 1% ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో? ఇక్కడ మన యూనివర్సిటీలోనే ఈ బేసిక్ మెడిసిన్ 300 మెంబర్స్ దాకా ఉన్నారు. 300 మెంబర్స్ ఉన్నారు. అండ్ మోర్ దెన్ 75 స్టూడెంట్స్ యూఎస్లో క్లినికల్స్ చేస్తున్నారు, ఓకే మన ఇండియన్ స్టూడెంట్స్. ఓకే. సో So this is 2 good. తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇండియా, కలుపుకొని ఇండియా, టోటల్ ఇండియా. సో స్టూడెంట్ మేబీ ఇట్స్ ఎ హోమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుందేమో అక్కడ. అంటే మనకి యూనివర్సిటీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారండి హాస్టల్. మీకు ఇందాక చెప్పాను, మన ఇండియన్ మేనేజ్మెంట్, సంజయ్ శర్మ అండ్ ప్రియం శర్మ ఇండియన్ మేనేజ్మెంట్. సో మనకి యూనివర్సిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న హాస్టల్, క్యాంపస్లోనే హాస్టల్. సో ఆ క్యాంపస్లోనే హాస్టల్ ఉండడం వల్ల వీళ్ళకి హై సెక్యూరిటీ. ఓకే. ఫస్ట్ ముందు మనం పిల్లలు బయటికి వెళ్ళాలి అనుకుంటే పేరెంట్స్ నుంచి వచ్చే ఆలోచనలు ఏంటి అంటే ఫస్ట్ దూరం వెళ్ళాలా అని ఒకటి, సెక్యూరిటీ ఉంటుందా ఉండదా అని ఒకటి, మన ఫుడ్ అక్కడ దొరుకుతుందా దొరకదా, ఈ 3 ఆలోచిస్తారు పేరెంట్స్. సో ఇక్కడ ఏంటంటే మన చెఫ్స్ ఉన్నారు, మన ఇండియన్ ఫుడ్ అవైలబుల్, ఇండియన్ మేనేజ్మెంటు, ఆ కంప్లీట్ హాస్టల్ కూడా కంప్లీట్ ఇండియన్ వాళ్ళది. సో ఓన్లీ ఇండియన్స్కే ఆ హాస్టల్. ఓకే. వెల్ సి వీ హ్యావ్ ఏ పేరెంట్ ఆల్సో మనతో పాటు ఈ కెరియర్ ప్లస్లో ఈ సెయింట్ మార్టినస్ గురించి మాట్లాడడానికి ఒక పేరెంట్ ఉన్నారు. వాళ్ళ స్టూడెంట్, ఐ మీన్ వాళ్ళ మీ పాపాయ్ చదువుతున్నా, మీ బాబు చదువుతున్నారా? My son is studying there. Your son is studying there. Yes. Oh, is In still Martinez studying? University, yes. Okay. He has So, completed his basic medicine and then now he's doing clinicals in USA. okay. How is the food, weather, Food overall, and- I mean safety, security, you Yes, must have, ఇక్కడ నుంచి పంపించాలంటే ప్రతి వాళ్ళకి కొంచెం ఆ బెంగ Yeah, భయం yeah. ఉంటూ ఉంటుంది. We are satisfied, sir. Food is very good and hostel is very secure and everything. You personally went there and monitor, you examined there, My- then only you satisfied and joined them, or? My son is there. Okay. Yeah. So he's comfortable. Yes, he is comfortable. Hmm. And staff is very cooperative Hmm. and Priya ma'am and Sri Lakshmi ma'am is very helpful for us. శ్రీలక్ష్మి గారు అంటే ఇక్కడ ఉంటారు, బట్ అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. Chala baga ఉంది sir. Hmm. We are very much satisfied and very happy. ఏమనలేదా ఫోన్ చేసి With మళ్ళీ the నేను university. వచ్చేస్తాను మధ్యలో నాకు ఇక్కడ బెంగగా ఉంది లేదా ఇక్కడ ఫుడ్ బాగాలేదు సంథింగ్ లైక్ అలా ఏం లేదు? No. ఓకే, Very good, sir. వెరీ గుడ్. Yeah. ఓకే We are very happy with the Okay. university. ఓకే. ఐ థింక్ మీరు పేరెంట్స్ని కూడా సాటిస్ఫై చేస్తున్నట్లు. మేబీ దట్ ఈస్ ఆల్సో ఏ టాస్క్ కదా, మీరు వీళ్ళని కన్విన్స్ చేస్తేనే కదా వాళ్ళు ముందుకు వచ్చి జాయిన్ అయ్యేది. యాక్చువల్లీ ఫస్ట్ నేను పేరెంట్ని, మా పాప చదువుతుంది. అంటే పేరెంట్స్ మేమందరం ఎలా ఉంటాము అంటే మా పిల్లలు ఏమేం పొరపాట్లు చేస్తున్నారు, ఏమేం మంచివి చేసుకుంటున్నారు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఒక మార్గదర్శకంగా. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ కూడా మేము అలా ముందుకు వెళ్తున్నాము. సో మేడం వాళ్ళ బాబు హాది, తను ఫుట్బాల్ ప్లేయర్ కూడా. Okay. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేడం బాగా ఎంకరేజ్ చేస్తారు గేమ్స్. సో తను అక్కడ కూడా గేమ్స్ ఆడుకున్నారు. ఈజ్ వెరీ హ్యాపీ ఇన్ యూఎస్ఏ రైట్ నౌ. ఓకే. యూజువల్గా మనం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని వదిలేసాం ఆఫ్టర్ 10th yeah. ఇక్కడ స్టడీలో. సో అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారంటే నో అక్కడ బాగా ఆడతారండి గేమ్స్. వాళ్ళకి రిలాక్సేషన్ అదే, Mm. కంప్లీట్ గేమ్స్లో ఉంటారు. ఫుడ్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది, చదువుకోవడము గేమ్స్ ఆడుకోవడమే, వాళ్ళకి ఇంకేమీ ఉండదు. చక్కగా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది వాళ్ళకి హాస్టల్లోనే. మన ఇండియన్ ఫెస్టివల్స్ అన్నీ జరుగుతాయి, బికాజ్ అది ఇండియన్ హాస్టల్ కాబట్టి Okay. ఇండియన్ ఫెస్టివల్స్ అన్నీ జరుగుతాయి. సో రాత్రి 10 అయినా 11 అయినా కూడా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. మేడం ఓంట్ రిస్ట్రిక్ట్ ఎనీబడి. సో అందరు ఆడుకుంటూ ఉంటారు, రిలాక్స్ అవుతూ ఉంటారు, అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఓకే. సో కంఫర్టబుల్ పొజిషన్లో చాలా. స్టూడెంట్స్ ఉన్నారు. Yeah. వీ హ్యావ్ వన్ మోర్ పేరెంట్ విత్ అస్. లెట్స్ టాక్ టు హిమ్ ఆల్సో. హాయ్ సార్, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్. ఓకే. మీ బాబు చదువుతున్నారా, పాప మా చదువుతున్నారు? బాబు మీ చదువుతున్నాడు. బాబు చదువుతున్నాడు. అయిపోయిందా, కంప్లీట్ అయిపోయిందా? అంటే కురసావల్లో బేసిక్ మెడిసిన్ అయింది సార్. ఓకే. అయిన తర్వాత యూఎస్ఎంఏలో రాశాడు. సెమ్లో ఎట్టడం పాస్ అయ్యాడు బాబు. ఎట్టడం మంచి స్కోర్ వచ్చింది. ఇప్పుడు క్లినికల్స్కి యూఎస్ వెళ్తున్నాడు, ఈ మంత్లో వెళ్తున్నాడు. ఓకే. కాలేజీ పరంగా కానీ పిల్ల సెక్యూరిటీ పరంగా అయితే నేను గతంలో కూడా వచ్చి నేను మన ఇంటి స్టూడియోకి ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. Okay, okay. మన 2 years సో అవుతుంది. యూర్ హ్యాపీ? హ్యాపీ అండి. ఓకే పిల్ల- ఫైన్. బట్ ఇంతకుముందు నేను అన్నాను
అమెరికా అంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా అన్న ఒక ఆలోచనలో ఉంటారు కదా పేరెంట్. ఐ మీన్ మీకు అనిపించలేదా చైనా పంపిస్తే తక్కువ అయిపోతుంది, యూఎస్ అంటే పంపించాలంటే బోర్డు అంత ఎక్స్పెన్సెస్ కదా అని అంత చెప్పి? ఖర్చు ఏమి లేదండి. మాకు ఫీజు విషయంలో కూడా వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టలేదు. ఒక ఫీజు అయితే ట్రెక్చర్ ఇస్తారు, ఆ ట్రెక్చర్ ప్రకారం మనం పే చేయటమే తప్ప హిడెన్ చార్జెస్ చార్జెస్ కానీ అడిషనల్ గా యాక్టివ్ చేసి కానీ ఏమీ లేవండి. సెక్యూరిటీ పరంగా అయితే చాలా బాగానే ఉంది. వీళ్ళు యూఎస్ఎంఎల్ఏ పాస్ అవ్వడం అంటే సామాన్య విషయం కూడా కాదండి, అది చాలా కష్టపడాలండి. ప్రతి పేరెంట్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అది చాలా టఫ్ ఎగ్జామ్ అండి, అది ఎంతో బాగా కష్టపడి చదివి మా పిల్లలతో పాటు ఇంకా వెళ్ళిన పిల్లలందరూ కూడా చాలా బాగా రాశారు. అక్కడ బాగా చెప్పబట్టండి, ఆ స్టడీస్ బాగుండబట్టే యూఎస్ఎంఎల్ఏ రాయటం అంటే మామూలు విషయం కాదండి. అది ఓకే. రాసి ఈ మంత్లో బాబు వెళ్తున్నాడు. పిల్లలు వెళ్ళిన అక్కడ 75 మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ అక్కడ. వాళ్ళంతా కూడా హ్యాపీ అండి, పేరెంట్స్ అందరూ హ్యాపీ అండి. ఓకే. వెల్ శ్రీలక్ష్మి గారు, మేబీ సిన్స్ యూఆర్ ఏ కాంపిటీటర్, డెఫినెట్గా ఇక్కడ వాళ్ళతోటి కాస్త కంపాటబిలిటీ ఉండేలానే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది డెఫినెట్గా, అందులో సందేహం ఉండకపోవచ్చు. బట్ స్టేయింగ్ ఇన్ యూఎస్, గోయింగ్ అండ్ కమింగ్ ఇన్ ఇవి డెఫినెట్లీ వెన్ కంపేరింగ్ విత్ ది అదర్ కంట్రీస్ ఎక్స్పెన్సివ్ అవుతాయి కదా. సో హౌ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? నో సార్, ఎక్స్పెన్సివ్గా ఏమీ ఉండదు. మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ దట్టు మన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇండియన్స్కి 45% దాకా స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. మనం మెయిన్ బేసిక్ ఫీ స్ట్రక్చర్ చూస్తే మన ఇండియన్ ఫీ స్ట్రక్చర్కి 45% వీళ్ళకి స్కాలర్షిప్ ఉన్నది. సో అలా చూసుకుంటే మన ఇండియా దానికి పెద్ద ఏం తేడా ఉండదు. మనం బయటకు వెళ్ళిన దానికి కూడా దీనికన్నా తక్కువ ఏముండదు, రెండు ఈక్వల్గానే ఉంటున్నాయి ఒకటి. ఇంకొకటి మనకి ఇందాక మీరు అన్నారు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటుందా అని. సో ఇది 4.5 yearsలో కంప్లీట్ అవుతుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనకి 4.5 years కంప్లీట్ అవుతుంది, సేమ్ బడ్జెట్ అవుతుంది. మనకి 2 types ఆఫ్ బడ్జెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కంప్లీట్గా 4.5 years సెంట్రల్ అమెరికాలోనే కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా 2 years క్లినికల్స్ యూఎస్ కూడా వెళ్ళొచ్చు. అంటే సెంట్రల్ అమెరికాలో కంప్లీట్ చేసుకుంటే బడ్జెట్ ఇంకో తగ్గుతుంది. ఓకే. సో అది అఫోర్డబుల్ బడ్జెటేనండి. మనకి 45% స్కాలర్షిప్ ఉంది. ఇంకా అన్గోయింగ్ స్కాలర్షిప్స్ కూడా పిల్లలకి అకాడమిక్ స్కాలర్షిప్స్ అని, ఇంకా పిల్లలకి మనకి ఎంకరేజ్మెంట్ స్కాలర్షిప్స్ కూడా యూనివర్సిటీ చాలా ప్రొవైడ్ చేస్తుంది. సో బడ్జెట్ పరంగా అంతా కూడా కంఫర్ట్గానే ఉంటుంది. సార్ అన్నట్టుగానే ఫీ స్ట్రక్చర్ అంతా కూడా ముందే ఇచ్చేస్తారు. మళ్ళీ తర్వాత యాడింగ్ కానీ హిడెన్ ఛార్జెస్ కానీ అట్లా ఏముండదు. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఫీజ్ కానీ, హాస్టల్ కానీ, ఇన్సూరెన్స్కి ఎంత అవుతుంది, ఇమిగ్రేషన్కి ఎంత అవుతుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. మొత్తం అంతా కూడా వీళ్ళు సైన్ చేస్తారు, యూనివర్సిటీ వాళ్ళు సైన్ చేస్తారు. చాలా ఆథరైజ్డ్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు అలాగే పే చేసుకుంటూ ఉంటారు. సో ఇదంతా కూడా అంత సిస్టమేటిక్గా ఉంటుంది. ఓకే. యా, దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఎనీవేస్ ఇక్కడ మేనేజ్మెంట్ సీట్ తీసుకోవాలనుకుంటే క్రోర్స్లో స్పెండ్ చేసే కంటే కూడా పిల్లలు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి మేము చదవగలం అంటే కనుక ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు చూస్ ఇట్. మళ్ళీ ఇంకోటి కూడా మనకి లాంగ్ డ్యూరేషన్ పెరుగుతున్న కొద్దీ చాలా ఖర్చులు యాడ్ అవుతూ ఉంటాయి. మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఫ్లైట్ ఛార్జెస్ ఉంటాయి. ఇయర్ పెరుగుతున్న కొద్దీ మనకి అడిషనల్గా చాలా ఉంటుంది. సో అలా అన్నీ కనుక్కుంటే చాలా తక్కువ బడ్జెట్లోనే అవుతుంది. ఓకే. వెన్ కమింగ్ టు ది పాయింట్ అగైన్, ఈ క్లినికల్ రొటేషన్స్ ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి? ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియన్స్ 75 members చేస్తున్నారు. ఓకే. 75 members ఇండియన్ క్లినికల్స్ చేస్తున్నారు. ఈ క్లినికల్ కూడా ఇది మన ఓన్ హాస్పిటల్. వీళ్ళది ఓన్ హాస్పిటల్ ఉండడం వల్ల వీళ్ళు రెసిడెన్సీ డాక్టర్స్ వల్ల వీళ్ళ గైడెన్స్లో చాలా హైలీగా జరుగుతుంది. అది చాలా గ్రాడ్యుయేషన్ వీళ్ళ ప్రోగ్రామ్ అంతా కూడా రెసిడెన్సీ డాక్టర్స్ ఉండే అబ్జర్వేషన్లో జరుగుతూ ఉంటుంది. సో ఇస్ ఇట్ అన్ అక్రెడిటెడ్ హాస్పిటల్? ఎస్, ఇట్ ఈస్ అన్ అగ్రిగేటెడ్ హాస్పిటల్ అండ్ యూనివర్సిటీ ఓన్ హాస్పిటల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మిషిగన్, డెట్రాయిట్ సిటీ. ఓకే. సో మన వాళ్ళు ఎవరైనా ఉంటే యూఎస్కి వెళ్ళి చక్కగా అక్కడ ఎంక్వైరీ కూడా చూడొచ్చు. చాలామంది మా పేరెంట్స్ అలా కూడా వెళ్ళి చూసి సాటిస్ఫై జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓపెన్ యాక్చువల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ సార్. ఓకే. యా, ఇంతకుముందు అన్నారు మీరు స్కాలర్షిప్స్ వస్తున్నాయని చెప్పి. స్కాలర్షిప్ పాట అలా పక్కన పెడితే సబ్సిడీ ఏదైనా ఉంటుందా? మనకి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదా, గవర్నమెంట్ వాళ్ళు అబ్రాడ్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. సో అవన్నీ కూడా వర్తిస్తాయి. ఓకే. నెదర్లాండ్కి ఉన్నాయి అవి కూడా వర్తిస్తాయి. నాకు తెలంగాణ అయితే నాకు ఇంకా అంత క్లారిటీ రాలేదు, బట్ ఏపీలో అయితే మాత్రం 3 years నుంచి వస్తున్నాయి, స్కాలర్షిప్స్ వస్తున్నాయి. సో అవి కూడా చేస్తున్నాము. ఓకే. సో అంటే యూనివర్సిటీ ఇచ్చేవి కాకుండా ఇవి అడిషనల్గా మన గవర్నమెంట్ నుంచి వచ్చేది ఒకటి, ప్లస్ పిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్గా అకాడమిక్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. అది ప్రతి సెమ్లోనూ ఉంటుంది. దానివల్ల కూడా వీళ్ళు ఏంటంటే ఎంకరేజ్మెంట్ అలా కూడా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడానికి ఉంటుంది. అండ్ మోరెవర్ ఓకే పీజీలో అయితే వీళ్ళకి స్టైఫండే ఉంది సార్. 100% పీజీ ఫ్రీ ఉంటుంది. అండ్ వీళ్ళకి స్టైఫండ్ ఫస్ట్ ఇయరే 35 to 40 lakh దాకా వీళ్ళు ఎర్నింగ్ చేసుకుంటారు. దట్ ఈస్ ఎనఫ్ కదండి. ఓకే.
ఎవరైనా ఆల్రెడీ స్టడీ కంప్లీట్ చేసిన వాళ్ళు అక్కడే ఉండి జాబ్ ఆపర్చునిటీ సంథింగ్ లైక్ దట్ అలా ఏమైనా? నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మేము సార్తో మొదలెట్టాము. 2015 నుంచి నేను స్టార్ట్ చేసాం మేము ఇండియా నుంచి. సో మా ఫస్ట్ బ్యాచ్ పిల్లలందరూ కూడా దే కంప్లీటెడ్ 50% దే కంప్లీటెడ్ యూఎస్ఎంఎల్ఈ. నౌ దే ఆర్ డూయింగ్ క్లినికల్స్ ఇన్ యూఎస్ఏ. ఓకే. సో మేబీ మేబీ నెక్స్ట్ ఫ్యూచర్ వీ కెన్ కమ్ ఇన్ ఎ బ్రైట్ కలర్స్. ఓకే. పేరెంట్స్ అనుభవాలు వింటున్నాము. Yeah. మొన్న ఇద్దరు చెప్తున్నారు దే ఆర్ హ్యాపీ విత్ అని చెప్పి. బట్ అదర్వైజ్ మిగిలిన పేరెంట్స్ అందరూ మీతో ఐ మీన్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పిల్లలు నేను ఇందాకే చెప్పాను, నేను కూడా ఒక పేరెంట్ అని. అంటే నేను పేరెంట్ అని చెప్పుకోవడం రీజన్ ఏంటి అంటే ఇందాక అదే చెప్పాను, మేము ఎలా వెళ్తున్నాం ముందుకి. సో మాకున్న కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ రెక్టిఫికేషన్ చేసుకుంటూ ఎలా చదవాలి పిల్లలు, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అయితే వీళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఇలా చూసుకుంటే మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మావి వాళ్ళకి ఒక లెసన్స్ లాగా ఉండి వెళ్తున్నాము. మేము పేరెంట్స్ అందరం కూడా, ఇది పేరెంట్స్తో నడుపుబడుతున్న సంస్థ. సో మేమందరం కూడా టుగెదర్ అందరం కలుస్తూ ఉంటాము. నేను కూడా పిల్లలతో రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటాను. మేమందరం కలిసి అందరం కలిపి ముందుకు వెళ్తున్నాము. సో అందరం సక్సెస్ అవుతున్నామని నేను అనుకుంటున్నాను. ఓకే. జనరలీ యూఎస్ అనేసరికి ఈ వీసా ప్రాసెసింగ్స్ లేకపోతే చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ మీరే హ్యాండిల్ చేస్తారు? యూనివర్సిటీ విల్ హ్యాండిల్ సార్. ఇంతవరకు మాకు ఎలాంటి ప్రాబ్లము రాలేదు. మాకు ఎలాంటి హడిల్స్ లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మాకు డైరెక్ట్గా కుర్సావ్లో MD4 అవ్వగానే MD5లో యూఎస్ఎంఎల్ఈ ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడే వాళ్ళకి యూఎస్ వీసా అప్లై చేస్తున్నాము. 10 years వీసా వస్తుంది. సో కుర్సావ్ నుంచి వీళ్ళు యూఎస్ కూడా వెళ్తున్నారు. సో అక్కడ నుంచి వీసాకి ఇంతవరకు మాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. పేరెంట్స్ ఏమి వచ్చి డౌట్స్ రైజ్ చేయరా? ఎందుకంటే అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వెళ్ళిన చాలా మంది ప్రతిసారి ఏవో ఇష్యూస్, ఆ యూనివర్సిటీకి అక్రెడిషన్ లేదు అని చెప్పి సంఖ్యలు వేసి కూర్చోబెట్టి ఇవన్నీ ఒక భయం అంటూ ఉంటుంది కదా, అలాంటి భయం? మీరు ఒక్కసారి ఆఫీస్కి వచ్చినా చాలు, లేకపోతే మీకు మార్టినెస్ వెబ్సైట్లో చూసినా కూడా యూనివర్సిటీ అక్రెడిటేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇండియన్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు, బట్ యూనివర్సిటీస్ లాంగ్ బ్యాక్ నుంచి ఉంది. చాలామంది ఫారినర్స్ అంతా కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకుని పీజీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎలాంటి ఇష్యూస్ లేవు ఇంతవరకు. వీసా ఎవరికి రిజెక్ట్ అయిందని కానీ లేకపోతే అలాంటి ఇష్యూస్ మాకు ఇంతవరకు ఫేస్ చేయలేదు. మేము కంప్లీట్గా మేము కుర్సావ్కి అలాగే వెళ్తున్నారు. ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా యూనివర్సిటీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి యూనివర్సిటీ దగ్గరుండి చూసుకుంటుంది. కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయలేదు. ఇక్కడ ఇండియాలో వీసా కానీ లేదా కుర్సా నుంచి యూఎస్కి వెళ్ళే వీసాలు కానీ, సో పిల్లలు వస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్ వర్క్ అంతా కూడా యూనివర్సిటీ విల్ ప్రొవైడ్. ఇప్పుడు చాలామంది, మా పాప చాలాసార్లు ఇప్పుడు తను ఫైనల్ ఇయర్లో ఉంది, క్లినికల్స్ చాలాసార్లు వచ్చి వెళ్ళింది ఇండియాకి. ఎప్పుడు ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. షీఈస్ గోయింగ్ వెరీ నైస్లీ. అంటే యూనివర్సిటీ అన్ని డాక్యుమెంట్స్ సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇమిగ్రేషన్లో మాకు ఎలాంటి ప్రాబ్లము లేదు, వీసాలో ప్రాబ్లం లేదు, ఇమిగ్రేషన్లో ప్రాబ్లం లేదు. పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళొస్తున్నారు, ధైర్యంగా వెళ్ళొస్తున్నారు. సో ఫస్ట్ ఉంటుంది పేరెంట్స్ కొంచెం భయం ఉంటుంది, బట్ అందుకే మేము పేరెంట్స్ అందరం కూర్చుంటున్నాం. ఇలాంటి భయాలు ఏమీ ఉండవు, అంతా ఓపెన్గా ఉంది. సో మా ఆఫీస్కి పేరెంట్స్ వచ్చినా కూడా నేను పేరెంట్స్ నెంబర్స్ ఇస్తాను, మీరు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. రిఫరెన్సెస్ అంతా కూడా. ఓకే. ఒక అపోహ లేకపోతే జనరల్ టాక్ తెలియదు, బయట చేసిన MBBSకి అంత పెద్ద వ్యాలిడిటీ ఉండదు ఇండియాలో, తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి పెద్దగా గ్రోత్ ఆపర్చునిటీస్ ఏం కనిపించట్లేదు అని చెప్పేసి, అలాంటి అనుమానాలకి మీరు సమాధానం ఏం చెప్తారు? నేను అది ఇందాక మీకు చెప్పాను, PBL కరిక్యులం మనది ఇప్పుడు US కరిక్యులం. మెయిన్ PBL కన్నా కూడా US ఇస్ స్టాండర్డ్ అండి. మనం ఇండియన్ డాక్టర్ US డాక్టర్ని కంపారిజన్ చేస్తే US స్టాండర్డ్. మీకు క్లినికల్ రొటేషన్స్ కూడా, క్లినికల్ అబ్జర్వేషన్ కూడా అది వేరేగా ఉంటుంది. మన వాళ్ళు ఇప్పుడు అందుకని ఏమవుతుంది అంటే మనం US స్టాండర్డ్తో చదువుతున్నాం. సో అక్కడ చదివినప్పుడు రిటర్న్ బ్యాక్ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసినా కూడా దే విల్ ఈజీ క్లియర్. అది దానికి ఏమీ ప్రాబ్లం లేదు. USMLEనే క్లియర్ చేస్తున్నారు మా పిల్లలు. అలాంటప్పుడు ఆ స్టాండర్డ్ని అందుకున్న వాళ్ళు సో వెనక్కి వచ్చి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ యూఎస్లో పీజీ చేస్తే ఇండియాకి వచ్చిన తర్వాత ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు. మనకి US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్లో పీజీ వరల్డ్ వైడ్గా వ్యాలిడ్. ఓకే. సో అది వరల్డ్ వైడ్గా వ్యాలిడ్ ఉన్న మీరు చెప్తున్న 5 కంట్రీస్లో కంపేర్ చేస్తే US ఇస్ మోర్ మనకి రిలేటివ్గా ఉంటుందా వెన్ కంపేరింగ్ విత్ UK, న్యూజిలాండ్? అంటే మేము US అనేది ఎందుకు హైలైట్ చేస్తున్నాము అంటే వీఆర్ సపోర్టింగ్ కెనడా అండ్ UK ఆల్సో. కెనడాకి UKకి కూడా వాళ్ళ క్లినికల్స్కి వెళ్తామంటే వీఆర్ సపోర్టింగ్. USని ఎందుకు హైలైట్ చేసుకుంటున్నాము అంటే అక్కడ మా ఓన్ హాస్పిటల్ ఉంది,
మా హాస్పిటల్ మన ఇల్లు అనేటప్పటికి మనకి ఫ్రీడమ్ Yeah, ఎక్కువ true. ఉంటుంది. సో మా ఓన్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఇమీడియట్గా బేసిక్ మెడిసిన్ అవ్వగానే క్లినికల్స్కి వెళ్తున్నారు. అక్కడ స్టెప్ 1 ఎగ్జామ్ పాస్ అవ్వాలని ఏం లేదు. సో బేసిక్ మెడిసిన్ అవ్వగానే క్లినికల్స్ అవ్వగానే యూఎస్ వెళ్ళిపోతున్నారు, అక్కడ క్లినికల్స్ చేసుకుంటున్నారు. డిగ్రీ కావాలి అనుకుంటే దే కెన్ కమ్ బ్యాక్ అండ్ రైట్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఓకే. లేదు ఈ కరికులంలోనే వాళ్ళకి స్టెప్ 1 స్టెప్ 2 అవుతుంది కాబట్టి వాళ్ళ రెసిడెన్సీ అంటే పీజీ అంటాం మనం, రెసిడెన్సీ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ మనకి యూఎస్లో ఫ్రీ పీజీ ఉంది. మినిమం చెప్పాను 1 crore స్టైఫండ్ మనకు ఉంది మినిమం అది. సో యూఎస్ఎంఎల్ఈ స్కోర్ పెరుగుతున్న కొద్దీ స్టైఫండ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే ఒక సలహా ఏంటంటే ఇక్కడ మన పేరెంట్స్ ఉన్నారు, లాంగ్ టర్మ్ అని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు 200 మార్క్స్ వచ్చినా లాంగ్ టర్మ్ చేస్తారు, 400 వచ్చినా లాంగ్ టర్మ్ చేస్తారు. జస్ట్ మిస్ అయిన వాళ్ళు లాంగ్ టర్మ్ చేయడం తప్పలేదు. బట్ 200 వచ్చిన వాళ్ళు పిల్లలు ఇక్కడ వీక్ కాదు, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. దట్టు మన ఇండియన్స్కి చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్, సీట్స్ లిమిటెడ్, కాంపిటీషన్ హెవీ ఉంది. సో ఈ కాంపిటీషన్ వల్ల వీళ్ళు ర్యాంక్ తెచ్చుకోలేకపోతున్నారు. కానీ స్టూడెంట్స్లో అయితే డౌన్లో అయితే ఏం లేదు. ఓకే. సో అక్కడ ఏమి సెంట్ మాంట్నెస్ యూఎస్ఐ గురించి ఎంత చెప్తున్నారు కదా, మనకి నీట్ మ్యాండేటరీ అన్నట్టుగా అక్కడేమి ఇప్పుడు ఈ పర్టికులర్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఏమి బేసిక్ మార్క్స్ కానీ లేకపోతే ఏదైనా టెస్ట్ సంథింగ్ లైక్ నీట్ కంపల్సరీ మ్యాండేటరీ. ఎక్కడ మనం అబ్రాడ్ వెళ్తున్నామంటే నీట్ మ్యాండేటరీ, ఎవరికైనా నీట్ మ్యాండేటరీ. కానీ మనం యూఎస్లో కూడా సేమ్ సిస్టమ్. ఇప్పుడు యూఎస్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా స్టెప్ 1 స్టెప్ 2 పాస్ అవ్వాల్సిందే. ఈవెన్ ఇండియా అయినా అంతే, ఇండియా నుంచి వచ్చినా నాట్ ఓన్లీ ఇండియా, ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా అక్కడ పీజీ చేయాలంటే స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేయాల్సిందే. ఈవెన్ యూఎస్లో చదివినా కూడా స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేయాల్సిందే. అందరికీ ఒకటే సిస్టమ్ అక్కడ. ఇప్పుడు మన ఇండియాలో కూడా వస్తుంది కదా, నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది, అందరికీ ఒకటే సిస్టమ్ వస్తుంది. అది ఫాలో అవుతున్నారు అంటే మన ఇండియన్స్ అదే ఫాలో అవుతారు, యూఎస్ వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. సో మన కాలేజీ ఆ స్టాండర్డ్స్ని రీచ్ చేస్తుంది. Okay, it's time to wrap up actually, but I'll give you one more minute time. Tell me about your consultancy, Keira Education Consultancy. యా, నేను కెయిరా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి 6 years అయింది. బట్ ఫస్ట్ నేను చైనా, ఫిలిప్పీన్స్ అట్లా కూడా పంపించేదాన్ని పిల్లల్ని. బట్ వన్స్ ఐ నో అబౌట్ ద సెయింట్ మార్టినెస్ యూనివర్సిటీ, ఇది బెస్ట్గా ఉంది. ఎందుకని బెస్ట్గా ఉంది అంటే ద కరికులం ఈస్ లిమిట్ 4.5 years. అమౌంట్ ఇందాకే చెప్పాను. సో మన బడ్జెట్లోనే ఉంది, ఇండియన్కి అఫోర్డబుల్ బడ్జెట్లోనే ఉంది. కంపారిటివ్లీ ఫారెన్ వెళ్ళే వాళ్ళకి సేమ్ ఇది అది కూడా సేమే అవుతుంది. సో బడ్జెట్ సేమ్గా ఉంది, డ్యూరేషన్ తక్కువగా ఉంది, పీజీ ఆప్షన్కి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మన పిల్లలకి అది ఒక ఆప్షన్ ఇస్తే ఐదర్ యూఎస్ఎంఎల్ఈ చేసుకున్నారా పీజీ చేసుకుని వస్తారు, లేదా ఆ స్టాండర్డ్కి రీచ్ అవుతున్నారు. కాబట్టి వెదర్ ఇండియాకి వచ్చినా కూడా నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు ఎంసీఏ అవ్వట్లేదు అని, అలాంటి ప్రాబ్లం ఈ యూనివర్సిటీలో రాదు. ఎందుకంటే స్టాండర్డ్ హై. సింపుల్ ఎగ్జామ్ మనము చైతన్య వాళ్ళలో చాలా ఉంటాయి మనకి, మామూలు నార్మల్ బ్యాచెస్ అని, ఐసీ బ్యాచెస్ అని. ఐసీ బ్యాచెస్లో చదివిన పిల్లవాడు అంటే ఎవరైనా ఒకళ్ళే పిల్లల వాళ్ళు, ఐసీ బ్యాచెస్ చదివిన పిల్లవాడు నార్మల్ క్లాస్లో కూర్చోబెడితే ఎంత షార్ప్ ఉంటాడు. అలాగే ఇక్కడ యూఎస్ స్టాండర్డ్కి రీచ్ అవుతున్న పిల్లవాడు ఇండియాకి వస్తే నెక్స్ట్ ఈజీగా క్లియర్ చేయగలడు. సో ఈ ఆప్షన్ ఉంది కాబట్టి బెటర్. నేనేమంటున్నాను, లాంగ్ టర్మ్కి వెళ్ళి అనవసరంగా మనీ అండ్ అకాడమిక్ ఇయర్, వాల్యుబుల్ అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేసుకోకుండా బెటర్ గివ్ ద ఛాన్స్ ఫర్ యూఎస్ఎంఎల్ఈ. దీనికి ట్రై చేసుకోవడం బెస్ట్ కదా. ఇక్కడ మళ్ళీ మనకి పీజీ కూడా క్రోర్స్ అవుతున్నాయి. So you have no branches, only from only one branch. Only branch I am only handling. Okay. నేను ఒక్కదాన్ని చూసుకుంటాను. All right, thank you so much and wish you all the best. Yeah, thank you. ఇది వాళ్ళ కెరీర్